మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. పాక్ పై పూర్తి స్థాయి యుద్ధానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణించాలని ఉన్నతాధికారుల సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తోంది. ఏ దేశంలో అయినా ఉగ్రవాదులు శిక్షణ పొంది దాడులు చేస్తే దానికి సంబంధిత దేశమే బాధ్యత వహించాలని కూడా అత్యున్నత స్థాయి సమావేశంలో మోదీ చెప్పినట్లు కూడా సమాచారం. మోదీ నివాసంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్, అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. పాక్ పై పూర్తి స్థాయి యుద్ధానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణించాలని ఉన్నతాధికారుల సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఏ దేశంలో అయినా ఉగ్రవాదులు శిక్షణ పొంది దాడులు చేస్తే దానికి సంబంధిత దేశమే బాధ్యత వహించాలని కూడా అత్యున్నత స్థాయి సమావేశంలో మోదీ చెప్పినట్లు సమాచారం. మోదీ నివాసంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్, అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. పాక్ పై పూర్తి స్థాయి యుద్ధానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న సందేహాలు వస్తున్నాయి. ఏ ఉగ్రదాడినైనా సరే యుద్ధ చర్యగా పరిగణించాలని ఉన్నతాధికారుల సమావేశంలో మోదీ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఏ దేశంలో అయినా ఉగ్రవాదులు శిక్షణ పొంది దాడులు చేస్తే దానికి సంబంధిత దేశమే బాధ్యత వహించాలని అత్యున్నత స్థాయి సమావేశంలో మోదీ చెప్పినట్లు సమాచారం. మోదీ నివాసంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్, అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. పాక్ పై పూర్తి స్థాయి యుద్ధానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏ ఉగ్ర దాడినైనా సరే యుద్ధ చర్యగానే పరిగణించాలని ఉన్నతాధికారుల సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ఆ దిశగానే సంకేతాలు ఇస్తున్నాయి. ఏ దేశంలో అయినా ఉగ్రవాదులు శిక్షణ పొంది దాడులు చేస్తే దానికి సంబంధిత దేశమే బాధ్యత వహించాలని కూడా అత్యున్నత స్థాయి సమావేశంలో మోదీ చెప్పినట్లు సమాచారం. మోదీ నివాసంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అదేవిధంగా భారత అడ్వైజరీ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశంలో ఎలాంటి విషయాల మీద చర్చించారు? అదేవిధంగా మోదీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. డైరెక్ట్ ఇలాంటి ఉగ్రవాద చర్యనైనా సరే ఇక ఏ దేశంలో అయినా ఆ చర్యలు చేపడితే ఆ దేశ ప్రోత్సాహం ఉన్నట్టుగా భావించాలి అని చెప్పి క్లియర్గా చెప్పినట్టుగా తెలుస్తోంది.
యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టుగా కూడా సంకేతాలు వస్తున్నట్టుగా చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఆయన ఏమన్నారు? నెక్స్ట్ ఏ విధమైనటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? స్వామి, ఇదొక బిగ్ మెసేజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ పదే పదే కవింపు చర్యలకు పాల్పడటం, పాకిస్తాన్ డ్రోన్లు అదేవిధంగా మిసైల్ తో దాడులు చేయటం, ఏమాత్రం కూడా సంయమనం పాటించకుండా విచ్చలవిడిగా అసలు విచక్షణ రాహిత్యంగా